Dear students, welcome to my classroom. కారణాంక విభజన అధ్యాయంలో మనం 12.1, 12.2, 12.3 అభ్యాసాల్ని సాధించడం జరిగింది. ఇప్పుడు ఈ 3 అభ్యాసాల్లో చేసిన సమస్యలను బేస్ చేసుకొని 4వ అభ్యాసం 12.4ను మనం చేద్దాం. మొదటి సమస్య, క్రింది వాక్యాలను సరిచేయండి. వాక్యాలు సరిచేయమని అడుగుతున్నాడు. చూద్దాం ఏ విధమైన వాక్యాలు ఇచ్చాడో. మొదటిది 3 × x - 9 ఈజ్ ఈక్వల్ 3x - 9 అని ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం, మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని చూద్దాం. 3 × x - 9 విలువ ఏమవుతుంది? 3 × x - 9 అన్నప్పుడు మనం ఏం చేస్తాం? 3తో ఎక్స్ని బాగా గుణిస్తాం, అదేవిధంగా -9ని కూడా గుణిస్తాం. అంటే 3 × x - 3 × 9 అంటే దాని విలువ 3x - 3 9 27. కానీ మనకు ఇవ్వబడిన వాక్యం ఎలా ఉంది? 3 × x - 9 ఈజ్ ఈక్వల్ 3x - 9 ఉండగా మనకు వచ్చిన సమాధానం 3 × x - 9 ఈజ్ ఈక్వల్ 3x - 27. కాబట్టి దీన్ని సరిచేసి రాస్తే సరైన వాక్యం ఏమవుతుంది? 3 × x - 9 ఈజ్ ఈక్వల్ 3x - 27. ఓకే, అదేవిధంగా మరొకటి చూద్దాం. x × 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 3x² + 2 అని ఇవ్వడం జరిగింది. మరి x × 3x + 2 గుణకారం చేద్దాం. మనం చేస్తే x × 3x + x × 2 అంటే x × 3x 3x² అవుతుంది, ప్లస్ x × 2 2x అవుతుంది. కానీ మనకి ఇవ్వడం 3x² + 2 ఇచ్చాడు, మనకు వచ్చింది 3x² + 2x. కాబట్టి సరైన వాక్యం ఏంటి? x × 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 3x² + 2x. మరొక సమస్య, 2x + 3x ఈజ్ ఈక్వల్ 5x². మరి నిజానికి 2x + 3x ఏమవుతుంది? 5x అవుతుంది. కాబట్టి సరైన వాక్యం 2x + 3x ఈజ్ ఈక్వల్ టు 5x. మరొకటి చూద్దాం. 2x + x + 3x ఈజ్ ఈక్వల్ టు 5x. 2x + x + 3x అంటే ఏమవుతుంది? 2 + 1 3 + 3 6x అవుతుంది. కానీ మనకు 5x ఇవ్వడం జరిగింది. కాబట్టి సరి చేసి రాస్తే 2x + x + 3x ఈజ్ ఈక్వల్ టు 6x. (4p + 3p + 2p + p - 9p ఈజ్ ఈక్వల్ టు 0గా ఇవ్వడం జరిగింది. ఎల్హెచ్ఎస్ తీసుకొని 4p + 3p + 2p + p - 9p అన్ని సజాతి పదాలే. సూక్ష్మీకరిస్తే 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10p - 9p. 10pలో నుంచి 9pలు తీసేస్తే ఒక p ఉంటుంది. కాబట్టి ఆన్సర్ p. కానీ 0 ఇవ్వడం జరిగింది కాబట్టి సరిచేసి రాస్తే 4p + 3p + 2p + p - 9p ఈజ్ ఈక్వల్ టు p అవుతుంది. మరొకటి 3x + 2y ఈజ్ ఈక్వల్ 6xy. మరి ఇక్కడ మనకు 3x + 2y, అసలు 3x + 2y అనేది రెండు విజాతి పదాలు. ఇక్కడ 3x 2y వాటిని మనం అసలు సంకలనం చేయడం వీలు కాదు. అంటే 3x + 2y 3x + 2y గానే ఉంటుంది. లేదు, ఈ వాక్యాన్ని సరిచేయాలంటే మనం ఏం చేస్తే సరి అవుతుంది? చూడండి, గుణకారం చేస్తే సరి అవుతుంది కదా. 3x × 2y అంటే 3 × 2 6, x × y xy. కాబట్టి 3x × 2y ఈజ్ ఈక్వల్ టు 6xy అనేది సరైన వాక్యం అవుతుంది. మరొకటి చూద్దామా. 3x² + 4x + 7 ఈజ్ ఈక్వల్ 3x² + 4x + 7 ఇవ్వడం జరిగింది. కానీ మరి 3x² అంటే ఏమవుతుంది? 9x² అవుతుంది. కాబట్టి సరైన వాక్యాన్ని 9x² + 4x + 7గా మార్చి రాయవలసి ఉంటుంది. మరొక సమస్య, 2x² + 5x ఈజ్ ఈక్వల్ టు 4x + 5x ఈజ్ ఈక్వల్ 9x అని రాయడం జరిగింది. కానీ నిజానికి 2x² ఏమవుతుంది?
4x² అవుతుంది. దాన్ని 5x తోటి కూడడం సాధ్యం కాదు. కాబట్టి 2x² ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 4x² ప్లస్ 5x అవుతుంది. మరొక సమస్య 2a ప్లస్ 3² ఈజ్ ఈక్వల్ 2a² ప్లస్ 6a ప్లస్ 9గా ఇచ్చాడు. మరి మనం 2a ప్లస్ 3² విస్తరించి చూద్దాం. ఏ విధంగా విస్తరిస్తాం? ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి a² ప్లస్ 2ab ప్లస్ b² రూపంలో విస్తరిస్తే 2a హోల్ స్క్వేర్ అంటే 4a², 2 2 4 3 12a ప్లస్ 9, 3 స్క్వేర్ అంటే 9, 4a² ప్లస్ 12a ప్లస్ 9. కాబట్టి సరి చేసి రాస్తే 2a ప్లస్ 3² ఈజ్ ఈక్వల్ టు 4a² ప్లస్ 12a ప్లస్ 9 అవుతుంది. అదేవిధంగా ఇంకొక సమస్య x ఈజ్ ఈక్వల్ టు -3 ప్రతిక్షేపించుము అని అన్నాడు. ఏమి ఇచ్చాడు చూడండి, x² ప్లస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ -3 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 25గా ఇవ్వడం జరిగింది. నిజానికి మనం దీన్ని గమనిస్తే ఎక్కడ తప్పిపోయిందో గమనించండి. x స్థానంలో -3 ప్రతిక్షేపించాడు కరెక్ట్గానే, కానీ -3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 7 ఇంటూ -3ని ప్లస్ 7 -3 చేసి 4 రాశాడు. కానీ ఇక్కడ మనం చేయాల్సింది గుణకారం. ప్లస్ 7 ఇంటూ -3 అంటే -21 రావాలి. అంటే 9 - 21 ప్లస్ 12 రావాలి. సో కాబట్టి సరైన వాక్యం ఏమవుతుంది? 9 - 21 ప్లస్ 12 అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. ఇది సరైన వాక్యం. ఇంకొకటి x² - 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ -5 ఇంటూ -3 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 9 - 15 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0గా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ప్రతిక్షేపణ అయితే సరిగ్గానే జరిగింది, కానీ ఎక్కడ తేడా వచ్చింది చూడండి. -3 హోల్ స్క్వేర్ అంటే 9 బాగానే ఉంది, కానీ -5 ఇంటూ -3 అంటే ప్లస్ 15 రావాలి కదా. కాబట్టి మనం సరి చేసి రాద్దామా? మరి ప్లస్ 15 రాస్తే ఆ విలువ 9 ప్లస్ 15 24 ప్లస్ 6 30 అవుతుంది. ఇది సరైన వాక్యం. అదేవిధంగా x² ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు -9 - 15 ఈజ్ ఈక్వల్ -24 అని ఇవ్వడం జరిగింది. మరి చూడండి, ఇక్కడెక్కడ మనకు తప్పుంది. -3 హోల్ స్క్వేర్ అంటే -9 కాదు, ప్లస్ 9 అవుతుంది. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ 5 3 15 ఇది కరెక్టే, కానీ -9 దగ్గర ప్లస్ 9 పెట్టాలి. సో మరి మనం సరి చేసి రాద్దాం. ప్లస్ 9 - 15 అంటే -6. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 11వ సమస్య చూద్దాం. x - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² - 16. నిజానికి x - 4 హోల్ స్క్వేర్ని ఎట్లా విస్తరిస్తాం మనం? a - b హోల్ స్క్వేర్ రూపంలో a² - 2ab ప్లస్ b² లాగా విస్తరిస్తే x² - 2 ఇంటూ x ఇంటూ 4 ప్లస్ 4². సో దీని సూక్ష్మీకరణ ఏమవుతుంది మనకు? x² - 2 4 8x ప్లస్ 4² అంటే 4 4 16. కాబట్టి సరైన వాక్యం x - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² - 8x ప్లస్ 16. అట్లాగే x ప్లస్ 7 హోల్ స్క్వేర్ కూడా x² ప్లస్ 49. కాబట్టి చూడండి, దీన్ని నేను సెర్చ్ చేసి రాస్తున్నాను. ఓకే, ఇది సరైన వాక్యం. x ప్లస్ 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x² ప్లస్ 14x ప్లస్ 49. సో 13వది 3a ప్లస్ 4b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ 3a² - 4b²గా ఇవ్వడం జరిగింది. మరి మనం 3a ప్లస్ 4bని గుణకారం చేసి చూద్దాం. మామూలుగా ఎట్లా చేస్తాం? ద్విపదిని ద్విపది చేత అన్నప్పుడు మొదటి ద్విపదిలోని ప్రతి పదాన్ని రెండో ద్విపది చేత గుణిస్తాం. కాబట్టి 3a ఇంటూ a - b ప్లస్ 4b ఇంటూ a - b. మళ్ళీ 3a తోటి ఈ రెండు పదాలని 4b తోటి కూడా రెండు పదాలని గుణిస్తాం. సో ఆ విధంగా గుణిస్తే మనకు 3a² - 3ab ప్లస్ 4ab మైనస్ 4b² అంటే సూక్ష్మీకరిస్తే -3ab ప్లస్ 4ab ప్లస్ ab అవుతుంది. కాబట్టి మనకు సరైన వాక్యం ఏమవుతుంది? 3a ప్లస్ 4b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు 3a² ప్లస్ ab మైనస్ 4b². ఇది సరైన వాక్యం. నెక్స్ట్ 14వ సమస్య చూద్దాం.
ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8గా ఇవ్వడం జరిగింది. మరి ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అన్నప్పుడు ఇందాకట్లాగే ద్విపదిని ద్విపది చేత ఏ విధంగా గుణిస్తాం మనం? ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. మళ్ళీ అదేవిధంగా ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ 2. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ 2 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 2 2x ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 4 ఇంటూ 2 8 అంటే 2x ప్లస్ 4x నుంచి మిగిలిస్తే 6x అవుతుంది. సో మనం సరైన వాక్యం ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8కి సమానం అవుతుంది. నెక్స్ట్ మరొక సమస్య, ఇది కూడా ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8 ఇవ్వడం జరిగింది. మరి మనం సూక్ష్మీకరించి ఎంత వస్తుందో చూద్దామా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 కాబట్టి ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 అనేది సరైన వాక్యం. సో 16వది 5x క్యూబ్ డివైడెడ్ బై 5x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0గా ఇవ్వడం జరిగింది. కానీ మన నిజానికి 5x క్యూబ్ డివైడెడ్ బై 5x క్యూబ్ అంటే మనం 5x క్యూబ్ ఒక పదాన్ని అదే పదం చేత భాగిస్తే 1 వస్తుంది, మనకు అది తెలుసు. కాబట్టి ఈ విలువ 1. కాబట్టి సరి చేసి రాస్తే 5x క్యూబ్ డివైడ్ బై 5x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ మరొక సమస్య, 2x క్యూబ్ ప్లస్ 1 డివైడెడ్ బై 2x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. నిజానికి ఈ విధంగా మనం బీజ సమాసాలను భాగించేటప్పుడు దేన్ని భాగిస్తున్నామో మనం దాన్ని బ్రాకెట్లో పెట్టి మొత్తానికి డివైడ్ బై పెట్టాలి. కాబట్టి 2x క్యూబ్ ప్లస్ 1ని బ్రాకెట్లో ఉంచి 2x క్యూబ్ చేత భాగించి చూద్దాం. మరి దీన్ని ఏ విధంగా భాగిస్తాం మనం? ఇట్లా వేరు వేరు భిన్నాలుగా రాసి భాగిస్తే 2x క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ 1 బై 2x క్యూబ్ మిగులుతుంది. కాబట్టి సమాధానం ఏమవుతుంది? 2x క్యూబ్ ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 2x క్యూబ్. ఇది సరైన సమాధానం. అట్లాగే ఇది కూడా 3x ప్లస్ 2 డివైడెడ్ బై 3x ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 3xగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ముందు 3x ప్లస్ 2 హోల్ డివైడెడ్ బై 3x అంటే బ్రాకెట్లో పెట్టి డివైడ్ బై రాయాలి. సో బ్రాకెట్లో ఉన్నదానికి బై డివైడ్ బై 3x రాస్తే దాన్ని వేరు వేరు భిన్నాలుగా రాసుకుంటే 1 ప్లస్ 1 బై 3x వచ్చింది మనకు. సో సరి అయిన వాక్యాన్ని రాద్దాం. 3x ప్లస్ 2 హోల్ డివైడెడ్ బై 3x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 3x. మరొక వాక్యం, ఇది కూడా అదే విధంగా ఉంది. 3x ప్లస్ 5 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 5. సో 3x ప్లస్ 5 హోల్ డివైడెడ్ బై 3 చేయాలి. కాబట్టి చేసి చూస్తే మనకు ఏమొస్తుంది? x ప్లస్ 5 బై 3 వస్తుంది. కాబట్టి సరైన వాక్యం 3x ప్లస్ 5 హోల్ డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5 బై 3. మరి ఒక చివరి వాక్యం చూద్దామా? 4x ప్లస్ 3 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1. మరి 4x ప్లస్ 3ని 3తో డివైడ్ చేసి చూద్దాం. అంటే ఏ విధంగా చేస్తాం? 4x బై 3 ప్లస్ 3 బై 3. 4x బై 3లో మనకు క్యాన్సిల్ చేయడానికి ఏమీ లేవు. సో 3 బై 3 అంటే మనకు 1 వస్తుంది. సో 4x బై 3 ప్లస్ 1 అని ఇక్కడ x ప్లస్ 1 ఇవ్వడం జరిగింది. కాబట్టి సరైన వాక్యం ఏమవుతుంది? 4x ప్లస్ 3 బై 3 ఈజ్ ఈక్వల్ టు 4x బై 3 ప్లస్ 1. సో ఇది స్టూడెంట్స్ కారణాంక విభజన. మరి ఈ విధంగా మనం సర్వ సమీకరణాలను ఉపయోగించి కారణాంక విభజన ఒకటి, సమాసాల భాగాహారం ఒకటి మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అవి మనకు ముందు తరగతుల్లో చాలా ఉపయోగపడతాయి. సో స్టూడెంట్స్, ఇంతటితో ఈ అధ్యాయం మనకు ముగిసింది. మళ్ళీ కొత్త అధ్యాయంతో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.